వెల్కమ్ టు జీటీపీఎల్. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసిన జనగణన అధికారులు. డిజిటల్ విధానంలో ఇల్లు సౌకర్యాల వివరాలను నమోదు చేసిన కేంద్ర మంత్రి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్లపై ఎంపీ అరవింద్ ఫైర్. సీఎం రేవంత్ ఫండింగ్ తోనే కవిత కొత్త పార్టీ, ఎంపీ అరవింద్. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫైర్. స్వయంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అధికారుల తీరుపై మండిపాటు. కరీంనగర్లో ఘనంగా ఎన్ఎస్యుఏ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పతాక ఆవిష్కరణతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించిన కార్యకర్తలు. కరీంనగర్ సదాశివపల్లి వద్ద మాజీ మంత్రి మద్దసాని దామోదర్ రెడ్డి కాంస విగ్రహాన్ని ఆవిష్కరించిన ముగ్గురు ఎమ్మెల్యేలు. ప్రజానాయకుడు దామోదర్ రెడ్డి అని కొనియాడిన నాయకులు. కరీంనగర్లో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ స్మార్ట్ ఫోన్లు, దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పోషణ అభియాన్ యాప్ అమలుకు మొబైల్ ఫోన్లు దోహదపడతాయని వెల్లడి. ఇంట్లో నుండి డిజిటల్ విధానంలో ప్రభుత్వం కల్పిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ నెలలో ప్రారంభమైన జనగణనలో భాగంగా తొలి దశలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. జాతీయ రిజిస్టర్ జనరల్, జనాభా గణాంకాల కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ, జాయింట్ డైరెక్టర్ ధీరజ్ జైన్తో పాటు ఆ విభాగానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి వెళ్లి జనగణనలో భాగంగా తొలి దశలో చేపడుతున్న హౌస్ సెన్సస్ వివరాలను వివరించారు. తొలి దశలో లొకేషన్ డీటెయిల్స్, ఒక కుటుంబం ఉండే ఇల్లు, ఆఫీసు సౌకర్యాల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో నుండే స్వీయ ఎన్యూమరేషన్ను నమోదు చేసుకునేందుకు వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ డిజిటల్ విధానంలో సొంతంగా తన ఇల్లు, ఇంట్లోని సౌకర్యాల వివరాలను నమోదు చేసుకున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు స్వీయ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను సమర్పించేందుకు ముందుకు వస్తుండటం సంతోషదాయకమని చెప్పారు. ప్రతి ఒక్కరూ అధికారిక పోర్టల్ను సందర్శించి స్వీయ ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. 2-3 రోజుల్లో కేసీఆర్ ను కలిసి తర్వాత గులాబీ కండువా కప్పుకునే తేదీ ఖరారవుతుందని కేటీఆర్ ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఏ పార్టీలో చేరుతావో క్లారిటీ ఇవ్వని జీవన్ రెడ్డి ఎట్టకేలకు ఫైనల్ నిర్ణయం ప్రకటించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు చేరుకొని జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో పార్టీలో ఆహ్వానించారు. కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, గాడ్ డాక్టర్ సంజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో గంట పాటు చర్చించారు. ఇంటింటికి వచ్చిన కేటీఆర్కు జీవన్ రెడ్డి స్వాగతం పలికి ఆలింగనం చేసుకొని తన అనుచరులు, అభిమానులను పరిచయం చేశారు. గంటపాటు జరిగిన భేటీ అనంతరం జీవన్ రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించామని చెప్పారు. 2014 ముందు జీవన్ రెడ్డి టీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానించారు. నిబద్ధత గల నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగారని తెలిపారు. నిఖార్సైన జీవన్ రెడ్డి ఎలాంటి కాంగ్రెస్ నాయకులను అవమానపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రేవంత్ రెడ్డి అధికారం మత్తులో అహంకారంతో మాట్లాడుతున్నారని, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, 10 ఏళ్ల తాము పాలిస్తే కాంగ్రెస్ కు ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రతి వర్గంలో ఆక్రోశం వ్యక్తం అవుతుందని అన్నారు. ప్రజల కష్టాలు తీరాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని, 2-3 రోజుల్లో జీవన్ రెడ్డి కేసీఆర్ ను కలిసి పార్టీలో ఎప్పుడు చేరేది చెబుతామన్నారు. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, ప్రజల్లో ఆయనకు ఉన్న గౌరవానికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. జీవన్ రెడ్డి గారిని సాదరంగా పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు సాదరంగా వారిని
భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించడానికి ఈరోజు మా సహచరులందరితో కలిసి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు శ్రీ ఎల్ రమణ గారు, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు పాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు. 20 మాసాలుగా ఎంతో మానసిక క్షోభను అనుభవించారని జగిత్యాల జిల్లా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అనుమానాలు ఎదుర్కొన్నానని, మానసిక క్షోభను తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీని వీడనని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్తో భేటీ అనంతరం ఆయనతో కలిసి మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడారు. 40 ఏళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను, రేవంత్ రెడ్డి లాంటి సీఎంను ఎప్పుడు చూడలేదన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. 2-3 రోజుల్లో కేసీఆర్ ను కలిసి తర్వాత ఎప్పుడు చేరేది చెప్తానని తెలిపారు. పార్టీలోకి ఆహ్వానించడానికి కేటీఆర్ తన ఇంటికి వచ్చారని, మారిన పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ వీడినప్పటికీ కేసీఆర్ తో పనిచేసే అవకాశం కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 10 ఏళ్లలో సాధించిన ప్రగతి కాంగ్రెస్ 2 ఏళ్లలో తిరోగమనంలో పండిందన్నారు. దేశ రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని, కాంగ్రెస్ పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తాంగలపల్లి మండలం జిల్లాలలోని విజ్ఞాన విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థినిని టీచర్ చితకబాడడం కలకలం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిని హోంవర్క్ నీట్ గా చేయలేదంటూ టీచర్ రజిత కర్రతో కొట్టడంతో విద్యార్థిని భుజం వీపులో వాతలు వచ్చాయి. శరీరంపై వాతలు వచ్చేలా కొట్టిన టీచర్ తీరుపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. విద్యార్థిని చితకబాదిన టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏంటంటే కంప్లైంట్ అడిగితే కూడా అది పట్టించుకోవట్లేడు. ఇది 3సారి జరిగింది. ఈ సంఘటన 3 సార్లు జరిగింది. 3 సార్లు అట్లా అయింది. ఒకసారి కొడితే శంపర్ మొత్తం ఒప్పింది. దవాఖాన చూపించినా కానీ అడిగితే ఏంటన్నా మ్యాటర్ అయితే అడిగినా. సార్ని అడిగితే సార్ ఏమంటారు, నేను మాట్లాడుతుంది మీకు అవసరం అయితే అని చెప్పిండు. 3 సార్లు అయితే కంప్లైంట్ అయింది. 4వసారి ఇప్పుడు కొడితే పాప కింద పడిపోయింది. మళ్ళీ హాస్పిటల్ ఇచ్చి పోలీసులో కంప్లైంట్ చేసినాం. దీని గురించి ఎవరు కూడా రాలేదు, ఇంతవరకు పట్టించుకోవట్లేదు. మరి ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్ 40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపి ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యులు దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి స్వగ్రామం జగిత్యాల జిల్లా కొరుట్లాకు చేరుకున్నారు. 4 దశాబ్దాల తర్వాత స్వంత ఇంటికి చేరుకున్న దేవ్జీ భావోద్వేగానికి గురయ్యారు. 4 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు తిరుపతికి నుదుట తిలకం దిద్ది మంగళహారతితో స్వాగతం పలికారు. తల్లిదండ్రుల ఫోటోకు దండం పెట్టి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుని ఆప్యాయంగా పలకరించారు. బంధుమిత్రులు గుండెలకు హత్తుకొని ఆత్మీయ సత్కారం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ దేవ్జీ కాసేపు ఆవేదనతో ఆనందంతో స్పందించారు. తిరిగొస్తానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. దోపిడీకి వ్యతిరేకంగా సమాజంలో అందరూ సమానంగా ఉండాలని ఉద్దేశంతో కాలేజ్ స్టూడెంట్గా అజ్ఞాతంలోకి పోయానని తెలిపారు. ఏ పరిస్థితుల్లో వచ్చానో మీ అందరికీ తెలుసని చెప్పారు. ఆర్థికంగా సామాజికంగా అంతరాలు ఉండకూడదని, కుల మత ప్రాంతాల అంతరాలు ఉండొద్దని అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కోరుకుంటానని తెలిపారు. నాకంటూ కుటుంబం లేదని, కొరుట్ల ప్రజలే నా కుటుంబం, దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులని తెలిపారు. ఇల్లు ఎంత ముఖ్యమో దేశం కూడా అంతే ముఖ్యమని భావిస్తానని తెలిపారు. ప్రజల కోసమే తాను పనిచేస్తానని, తన సేవలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పనిచేస్తానని చెప్పారు. కాలేజీ విద్యార్థులుగా అప్పుడు మాకు గొప్ప ప్రేరణ ఏంటంటే సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అంతరాలు లేని, సామాజిక అంతరాలు లేని సమాజం ఉండాలనేటువంటిది ఒక గొప్ప ప్రేరణ. ఆ ప్రేరణతోటే ఊరును వదిలి అజ్ఞాత జీవితంలోకి వెళ్ళడం జరిగింది. అది ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ప్రపంచవ్యాప్తంగా, నాకు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా అది గొప్ప ప్రేరణగానే ఉంటుంది. అప్పటి పరిస్థితులు కూడా మీకు ఈ ప్రేరణ దిశగా పనిచేస్తున్నాయి. అదే అప్పటి పరిస్థితులు పనిచేసినాయి. ఇప్పటికి కూడా వేరే రూపం లోపల, అంటే ఆర్థిక సామాజిక అంతరాలు లేనటువంటి మనుషుల మధ్య కుల మత అంతరాలు, ఆ మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన అంతరాలు ఉండకూడదు అనేది అప్పుడు ఇప్పుడు రేపు నేనున్నా నా తర్వాత తరానికైనా అది గొప్ప ప్రేరణగా ఉంటుంది అనేదే నా అభిప్రాయం, నా విశ్వాసం. జగిత్యాల జిల్లా మార్క్ఫెడ్ అధికారులపై కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫైర్ అయ్యారు.
మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రారంభించాల్సిన మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి రాక కోసం వాయిదా వేశారు. నెల రోజులుగా మొక్కజొన్నలు ఎప్పుడు కొంటారని రైతులు రోడ్ల మీద ఎదురు చూస్తుంటే మంత్రి కోసం కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. అధికారులకు ఫోన్ చేసి మజాగ్గా ఉందా, ఎందుకింత అహంకారం అంటూ నిలదీశారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని, లేకుంటే తాను వెళ్లి ప్రారంభిస్తానని తెలిపారు. అధికారులకు చెప్పినట్లయితే ఎమ్మెల్యే మల్లాపూర్కు చేరుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అకాల వర్షం రైతులను ఆగం చేస్తుంటే అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొట్టమొదలుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా జిల్లా మంత్రి అయినటువంటి లక్ష్మణ్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రైతుల ఐక్యతకు నిదర్శనం ముఖ్యంగా మా మల్లాపూర్ రైతులు చూపెట్టిన ఐక్యత, మల్లాపూర్ రైతులు చూపెట్టిన పోరాట పటిమ, దానికి నిదర్శనం ఇవాళ వెంటనే కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వం ఆదరిస్తుంది. మళ్ళొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రైతులందరికీ కూడాను మంత్రి గారితో మాట్లాడినాను. వెంటనే మళ్ళీ రైతులు రోడ్డు మీద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వెంటనే పోయినసారిగా కాకుండా మొక్కజొన్నలకు వెంటనే రైతుల బ్యాంకులలో డబ్బులు పడేటట్టు చూసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి మా లక్ష్మణన్న గారు కూడా తప్పకుండా అయ్యేటట్టు చూసుకుంటా అని చెప్పినారు. ఎవరు? మన జిల్లా మంత్రి లక్ష్మణ్ గారు కూడా. సో 100కు 100% రైతుల స్ఫూర్తికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. డంపింగ్ యార్డ్ సమస్యపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని, చెత్తపై ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆరోపించారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు తలుచుకోకపోతే ఆ రెండు పార్టీలకు పూట గడవని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 2 మాసాల గడవక ముందే ఆ పని ఏమైంది, ఈ పని ఏమైంది అని చౌకబార్లో విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గత 6 సంవత్సరాల నుండి కరీంనగర్ అభివృద్ధి ఏ విధంగా ఉందో చూసుకోవాలని, స్మార్ట్ సిటీ నిధులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అమృత్సర్ తీసుకువచ్చింది బండి సంజయ్ కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఏమి హామీలు ఇచ్చామో అవి నెరవేర్చాలని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూములు కాపాడవలసింది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని, తప్పకుండా డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నిజాయితీగా పనిచేసే అధికారులు ఉండరు. నిజాయితీగా పనిచేసే అధికారులను కాపాడుకుంటాం. తప్పు చేసే అధికారులు ఉంటే తప్పకుండా కూడా ఇక్కడి నుంచి మార్చుకోవాలని చెప్తాం, లేకపోతే ఇక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తాం. టీడీపీ నేత, మాజీ మంత్రి దివంగత ముద్దసాని దామోదర్ రెడ్డి ప్రజానాయకుడని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు అన్నారు. కరీంనగర్ సమీపంలో సదాశివపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం విప్ విజయ రమణరావుతో పాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. దామోదర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముద్దసాని దామోదర్ రెడ్డి టీడీపీ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబుకు మంచి సన్నిహితులని, ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి ముద్దసాని దామోదర్ రెడ్డి అని గుర్తు చేశారు. అప్పటికి రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దామోదర్ రెడ్డి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగించిందని తెలిపారు. రైతుల సమస్యలపై పోరాడి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి దామోదర్ రెడ్డి అని తెలిపారు. త్వరలో జమ్మికుంటలో ముద్దసాని దామోదర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని విజయ రమణరావు తెలిపారు. ఎన్ఎస్యుఏ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యుఏ జెండాలను జిల్లా అధ్యక్షులు చొప్పంద ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆవిష్కరించారు. ఎన్ఎస్యుఏ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల సుమంత్, జిల్లా ఎన్ఎస్యుఏ మాజీ కార్యదర్శి ఎన్డి ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్యుఏ విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు మార్చి ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ నేత ఆల్పోర్స్ నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మొట్టమొదటి కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యుఏ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ను మేడిపల్లి సత్యం పార్టీ శ్రేణులు సమక్షంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
దేశంలో విద్యారంగం సమస్యలపై ఉద్యమించడానికి సమస్యల పరిష్కరించడం కోసం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాను కాంగ్రెస్ పార్టీని అనుబంధంగా స్థాపించడం జరిగింది అని తెలిపారు. ఎన్ఎస్యుఐ ముఖ్యంగా విద్యార్థులతో దేశభక్తిని పెంపొందించాలి, లౌకిక భావాలను పెంపొందించాలనే లక్ష్యంతో ఎన్ఎస్యుఐని ఆ రోజు స్థాపించడం జరిగిందన్నారు. ఎన్ఎస్యుఐలో విద్యార్థి దశ నుండే రాజకీయ లక్షణాలు అలవర్చుకొని భవిష్యత్తు తరాలకు గొప్ప నాయకత్వాన్ని అందించాలనే లక్ష్యంతో ఎన్ఎస్యుఐ స్థాపించడం జరిగిందన్నారు. ఈ వ్యవస్థలో పనిచేసిన అనేక మంది నాయకులు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా దేశవ్యాప్తంగా అనేక పదవులు చేపట్టారని తెలిపారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్ఎస్యుఐని మరింత పటిష్టం చేసి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు పరిష్కారం వారికి హక్కుల సాధన కోసం ముందుకు పోతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగాన్ని ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఎంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు గాని, స్మార్ట్ యూనివర్సిటీ గాని, ఐటీ సెల్ గాని, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను బలోపేతం చేయడం, మెస్ ఛార్జీలను, డేటా ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో విద్యారంగంలో ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రోల్ మోడల్ గా ఆవిర్భవించబోతుందని అన్నారు. సమస్యలపైన ఉద్యమించడానికి, వారి సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా స్థాపించడం జరిగింది. ఎన్ఎస్యుఐ ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి, లౌకిక భావాన్ని పెంపొందించాలనే ఒక లక్ష్యంతో విద్యార్థులకు వారి సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపాలని చెప్పి ఆ రోజు ఎన్ఎస్యుఐని స్థాపించడం జరిగింది. ఎన్ఎస్యుఐ విద్యార్థి దశ నుంచే రాజకీయ లక్షణాలు అలవర్చుకొని భవిష్యత్ తరాలకు గొప్ప నాయకత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్ఎస్యుఐని స్థాపించారు. ఎన్ఎస్యుఐలో పనిచేసినటువంటి అనేక మంది విద్యార్థి నాయకులు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అనేక పదవులు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎన్ఎస్యుఐని మరింత పటిష్టం చేసి దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ విద్యార్థుల సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు పోతామని, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యారంగాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా ఈ రాష్ట్రంలో చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. టీఎన్జీఓఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొని స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. 15 మంది దివ్యాంగులకు రెట్రో ఫిటెడ్ మోటార్ వెహికల్స్ అందజేశారు. గ్రోత్ డ్రైవ్ నిర్వహించి ఆరోగ్యంపై ఉన్న పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే పోషక పక్షం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ లబ్ధిదారులందరూ అంగన్వాడీ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందజేసి పారదర్శకమైన సేవలకు నాంది పలికారని తెలిపారు. మేయర్ మాట్లాడుతూ పోషణ అభియాన్ యాప్ అమలును సులభవంతం చేయడం, డేటా నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఫోన్లలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సర్వే వివరాలు, పిల్లల సమాచారం, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య వివరాలను నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసిన జనగణన అధికారులు. డిజిటల్ విధానంలో ఇల్లు, సౌకర్యాల వివరాలను నమోదు చేసిన కేంద్ర మంత్రి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్లపై ఎంపీ అరవింద్ ఫైర్. సీఎం రేవంత్ ఫండింగ్ తోనే కవిత కొత్త పార్టీ, ఎంపీ అరవింద్. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫైర్. స్వయంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అధికారుల తీరుపై మండిపాటు.
కరీంనగర్లో ఘనంగా ఎన్ఎస్యుఏ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పతాక ఆవిష్కరణతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించిన కార్యకర్తలు. కరీంనగర్ సదాశివపల్లి వద్ద మాజీ మంత్రి మద్దసాని దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన 3 ఎమ్మెల్యేలు. ప్రజానాయకుడు దామోదర్ రెడ్డి అని కొనియాడిన నాయకులు. కరీంనగర్లో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ స్మార్ట్ ఫోన్లు, దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పోషణ అభియాన్ యాప్ అమలుకు మొబైల్ ఫోన్లు దోహదపడతాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.